హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాసిస్ మల్టీవర్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ రాజ్మా పులావ్. చాలా హెల్తీగా ఉంటుంది. మీకు ఇందులో ఒక విషయం చెప్పనా, ఉల్లి వెల్లుల్లి లేకుండా ఎంత రుచి తీసుకొచ్చేసానో తెలుసా. చాలా బాగుంది. మీ పండుగ రోజుల్లో ఉపవాసాలు చేస్తున్నప్పుడు మీరు ఇలాంటి రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసేయండి. చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. రాజ్మా ఎలా చేయాలంటే మీతో షేర్ చేసుకుంటాను, మీరు కూడా చూసి ట్రై చేసేయండి. దీనికోసం నేను 1 కప్పు రాజ్మాని రాత్రంతా సోక్ చేసి పెట్టుకున్నాను. మీరు ఎలాంటి రాజ్మానైనా యూజ్ చేయొచ్చు. అది బాగా సోక్ అయ్యాక మార్నింగ్ బాగా వాష్ చేసుకొని నేను ఇలా ప్రెషర్ కుక్కర్లో వేసి అవి మునిగేంత వరకు వాటర్ వేసి 1 టేబుల్ స్పూను సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాను. ఆ తర్వాత అదే కుక్కర్లోని నేను 2 టేబుల్ స్పూన్ బటన్ కూడా వేసి 1 టేబుల్ స్పూన్ షాజీరా, జాపత్రి, 2 ఇలాచీ, 2 లవంగాలు, అలాగే అందులో 1/2 ఇంచు సినిమాన్ స్టిక్, బిర్యానీ ఆకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. అందులో స్టార్ అనెన్సీ కూడా వేసి ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత అందులో ఒక 5 పచ్చిమిర్చిని స్పైసీగా ఉన్నవి మాత్రమే యూజ్ చేయండి, ఎందుకంటే మనం ఈ రెసిపీలో కారం ఇంకెక్కడ యూజ్ చేయం కాబట్టి. ఆ తర్వాత అందులో బాగా కుక్ చేసి పెట్టుకున్న మనవి రాజ్మా ఉంది కదండి, వాటర్తో సహా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ వాటర్ అంతా ఇంకేంత వరకు మన రాజ్మాని బాగా కలుపుకుంటూ ఐ ఫ్లేమ్లో మాత్రమే మనం కుక్ చేసుకుంటాం. దీనికి మనకి 3 minutes టైం అనేది పడుతుందన్నమాట. మనకి రాజ్మా ఎంత బాగా కుక్ అయితే మనకి పులావ్ అంత టేస్టీగా ఉంటుందన్నమాట. అది బాగా ఇంకిన తర్వాత నేను ఆల్రెడీ 1 hour సోక్ చేసుకున్న బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. అది కూడా వేసి ఒకసారి కలుపుకుంటూ వాటర్ ఇంకేంత వరకు ఫ్రై చేద్దాం. ఆ తర్వాత నేను 1 గ్లాస్ రైస్ కదండి, దానికి నేను 2.5 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. యాక్చువల్లీ ఎప్పుడు 1.5 వేస్తాను. రాజ్మా కొంచెం వాటర్ని తీసుకుంటుంది, అందుకనే నేను కొంచెం 1 గ్లాస్ ఎక్స్ట్రా వేస్తున్నాను. వేసిన తర్వాత ఒకసారి కలుపుకుంటూ 1 టేబుల్ స్పూను సాల్ట్ని కూడా మనము ఇందులో యాడ్ చేసుకుందాం. మీకు సరిపోయేంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత రోజ్ పెటల్స్ ఉంటే వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. రోజ్ పెటల్స్ లేకపోతే రోజ్ వాటర్నైనా వేసుకొని ఒకసారి కలుపుకుంటూ మనం 2 విజిల్స్ వచ్చి తర్వాత 20 minutes రెస్ట్ ఇస్తే ఎంతో టేస్టీగా ఉండే రాజ్మా పులావ్ రెడీ అయిపోతుంది. నేను కొంచెం ఎర్లీగా తీసేసాను, మీరు కొంచెం ఆగిన తర్వాత తీయండి. ఆ తర్వాత అందులో కొంచెం పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకుంటూ మీరు ఒకసారి బాగా కలుపుకుంటూ మంచిగా మిర్చి కసాలాను రైతాతో టేస్ట్ చేయండి. మీకు మిర్చి కసాలా రెసిపీ కావాలంటే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రెసిపీ పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.